అందరికీ నమస్కారం అండి. మిత్రమండలి ఈవెంట్కి వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ముందుగా ఈ సినిమా మా విజయ్ ఫస్ట్ తిప్పరమేశం అప్పుడు గుర్తుపట్టా. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్స్లో అందరిలో కామ్గా ఉంటా, అలా పైకి చూసుకుంటా, సడన్గా నవ్వుకుంటా, మళ్ళీ ఇలా అలా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ పెట్టేవాడు. నేను నిజంగా చాలా అమాయకుడు, అందరూ అవుతారు డైరెక్టర్లు, మనవాడు ఏమవుతాడు అని అనుకున్నాను, కానీ మీరే ఫస్ట్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. ఆ సినిమా డెఫినెట్గా సినిమా సూపర్ హిట్. ఇది మెయిన్ మీరు హానెస్ట్గా సిన్సియర్గా చేశారు, వారికి అది అర్థమైపోతుంది. అదంతా ఉన్నప్పుడే మీ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ పెట్టి మనం చెప్పేయచ్చు, వాళ్ళు హానెస్ట్గా మీకు వచ్చి లాస్ట్ ఈ టైంలో సపోర్ట్ చేస్తున్నారంటే కంగ్రాచులేషన్స్. గ్యారంటీ సినిమా హిట్. ఇంక తర్వాత యాక్టర్స్ అందరూ రాగ్మయూర్, ప్రసాద్ గారు, విష్ణు, అందరూ సూపర్. వీళ్ళందరూ కూడా నాకు ఇష్టం. దర్శి గురించి చెప్దాం అనుకుంటున్నా. మేము ఎప్పుడు చేసినా ఏ రోజు మా షూటింగ్లో అప్పుడు నేను చెప్పేది, ఎప్పుడు కూడా చాలా ఎనర్జీగా, చాలా హుషారుగా ఆ షూట్కి వచ్చేవాడు. బాగా కలిపేవాడు అందరినీ, అందరితో బాగా మాట్లాడేవాడు. అక్కడి నుంచి నేను చూస్తూ వచ్చా. ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ చేస్తూ ఇలా ఉన్నాడు. సూపర్ దర్శి, నువ్వు ఎప్పటికీ మారు. నువ్వు సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ అవి చూస్తుంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్లు చేసినా వీడికి ఫోన్ చేసి అసలు అరే నువ్వు ఎలా పిక్ చేస్తున్నావురా అనిపించే విధంగా ఉంటున్నాయి మనోడి స్క్రిప్ట్స్. డెఫినెట్గా ఇంకా చాలా మంచి కథలు, మంచి పాత్రలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ త్వరలో మళ్ళీ చేద్దాం మరి, తప్పకుండా కలిసి. ఒక్కడే దొరకాలి. నిహారిక గారు, సారీ ప్రియాంక అని వచ్చేసిన పేరు మీది. నేను లాక్డౌన్లో కొన్ని రీల్స్ చూశానండి. మీరు తెలుగు అనుకోలేదు నిజంగా. తెలుగు అయి ఉండుంటే అప్పుడే నేను లాంచ్ చేద్దాను మిమ్మల్ని, కానీ దర్శి గారు లాంచ్ చేసాడు మిమ్మల్ని. నేను ఎప్పుడు ఒకళ్ళది చూసి కాపీ కొడదాం, లేకపోతే ఒకళ్ళ నుంచి ఇది చేద్దామని ఎప్పుడు అనుకోలేదు నేను అలాగా. బట్ మీ రీల్స్ చూసా కొన్ని ఓల్డ్ క్యారెక్టర్లో ఎప్పుడో మీరు ఒకటికి చిన్న మాస్కింగ్ చేసుకుని చేశారు. ఎవర్రా ఈ పిల్ల అంటే ఎక్స్ప్రెషన్స్ భలే అంట, రియాక్షన్స్ ఒకే దాంట్లో రెండు రియాక్షన్స్ ఇస్తుంది. చాలా బాగా పెట్టారు. మీరు తెలుగు కాదనుకున్నాను, తెలుగు అవ్వటం సూపర్. మీరు టాలీవుడ్లో ఇంకా చాలా సినిమాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ మాకు సింగిల్కి సాంగ్ రాశారు. మీ పాటలు చాలా బాగున్నాయి. బ్రహ్మానందం గారి సాంగ్ చాలా బాగుంది. చాలా నవ్వుకున్నాను. మన డ్యాన్సులు గుర్తొచ్చినాయి. అండ్ ప్రొడ్యూసర్స్ మా కళ్యాణ్ గారు, మా భాను, సోము, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి. సో తప్పకుండా ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విజయ్ గారు, తప్పకుండా ఈ సినిమా షూర్ షాట్ వర్కౌట్ అవుతుంది. అండ్ బన్నీవాస్ గారు, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక సలహా అండి మీకు, మీరు నెలకొక సూపర్ హిట్లు దింపుతున్నారు, సినిమాలు బ్లాక్ బస్టర్లు దింపుతున్నారు. ఒక మంచి ఫంక్షన్ హాల్ లాంటి నేనే ఒకటి ప్లాన్ చేస్తా, లేకపోతే మీరు ఒకటి ప్లాన్ చేయండి. ఎందుకంటే నెలకి ఒక ఈవెంట్ గ్యారంటీ కాబట్టి దాని మీద ఏమైనా వర్కౌట్ చేయాలి డెఫినెట్గా. అండ్ వాసు గారు ఉన్నారు అంటే ఆ సినిమా అది ఆల్రెడీ ప్రూవ్డ్. నేను కొత్తగా చెప్పేది ఏం కాదు, షూర్ షాట్ కొట్టేస్తారని. సో ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే గ్యారంటీ 15వ తారీఖునే ప్రివ్యూస్ వేస్తున్నారంటే 15వ తారీఖు నుంచే మొదలవుతుందండి ఈ మిత్రమండలి బృందంని చూడటానికి. మీరందరూ కూడా ఫ్రెండ్స్తో వెళ్ళి పిచ్చిగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కువ పెట్టేసుకోవద్దు. దీంతో చూద్దామని వెళ్ళొద్దు, దీంతో చూడండి, పిచ్చిగా నవ్వుకుంటారు. చాలా సీక్వెన్సులు నేను చూశాను, అదిరిపోయినాయి అనమాట. ఎక్కువ మనం ఆలోచించకుండా మీరు వెళ్ళిపోయి థియేటర్లో సీట్లో కూర్చోండి. ఈ మిత్రమండలి బృందం మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేయించి 2 hours పంపుతుంది. ఇది నా సైడ్ నుంచి ప్రామిస్ మా టీంకి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ అందరూ. థ్యాంక్ యూ విష్ణు. మీ అందరు కూడా జస్ట్ సుమ్మగారు కూడా థ్యాంక్ యూ. నేను ఎప్పుడు సుమ్మగారిది మర్చిపోయినా కూడా ఆ సినిమా బ్లాక్ బస్టర్. సో ఇది కూడా అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
సో క్విక్ అనౌన్స్మెంట్ ఏంటంటే థ్యాంక్ యూ అండి అందరికీ వచ్చినందుకు, ఎస్పెషల్లీ వివేక్ అత్రే అండ్ శ్రీ విష్ణు గారు. లైక్ వివేక్ అత్రే సెడ్, నా ఫస్ట్ ఫిలింలో జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను ఇన్ 2017 అండ్ కట్ టు 2021 వేర్ యాక్చువల్లీ డిడ్ మై డెబ్యూ. ఎనివే, ఇక్కడికి వచ్చేస్తే ఈ సినిమా నాకు చాలా వన్ స్పెషల్ వేలో స్పెషల్ అండి. ఎందుకంటే బికాజ్ ఇట్స్ బన్నీవాస్ గారి ప్రొడక్షన్. ఎందుకు అంటే బన్నీవాస్ గారి ప్రొడక్షన్లో చేస్తే ఇట్ ఈస్ టేకింగ్ మీ వన్ స్టెప్ క్లోజర్ టు మై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. యా, సో ఏదో రోజు ఇలా పని చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఆయన సినిమాలో రికమెండ్ చేసి ఇప్పిస్తారన్న కోరిక, ఆశ. సో ఎస్పెషల్లీ ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు అభి అండి. సో మా విజయ్ నాకు డైలాగులు ఇవ్వకపోయినా ఒక ఫేవర్ అయితే చేశాడు. సో కొంచెం కస్టమైజేషన్ అడిగాను నా బట్టల్లో. ఏంటి అంటే బేసికలీ నాకు జానీ అంటే చాలా ఇష్టం. సో అప్పుడు పిచ్చెక్కిపోయామండి అసలు. సో అప్పుడు మా మమ్మీని అడిగాను యాక్చువల్లీ, మమ్మీ నాకు అట్లా ఒక బ్యాండ్ కుట్టిస్తావా నా పేరు రాసి అంటే, ఎప్పరప్పో అంది. సో కట్టు మిత్రమండలిలో అలానే అభి అని రాయించుకున్నాను. వావ్, అమేజింగ్. హెల్ప్ కావాలా కట్టడానికి? సో ఓకే, ఎందుకంటే ఓకే, థ్యాంక్ యూ మా అమ్మ. నేనే చేయించుకున్నాను ఇదంతా యాక్చువల్లీ, బట్ పర్మిషన్ అడిగారు కట్టుకోవచ్చా అని. సో థ్యాంక్ యూ సార్. ఇంకొంచెం సో ప్లీజ్ ఏదో ఒక ఈ 2 సంవత్సరాల్లో అలా ఇచ్చేస్తే. మైక్ అంట సార్ ఇచ్చేస్తున్నారంట. అంటే అది కళ్యాణ్ గారు కట్టుకుంటే బాగుంటుంది, నువ్వు కట్టుకుంటేనేమో ఏదో దెబ్బ తగిలినట్టుంది. అది పర్లేదు సార్, కొంచెం ఆ పేరన్నా సెంటర్ చేయది. కోడి రామకృష్ణ గారు వచ్చారండి. సో ఎనీవే, సో ఇది కట్టడానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మిత్రమండలి, ఈ దివాళీకి 4 సినిమాలు వస్తున్నాయి. మేమే ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో 6లు కొడతామని ఆశిస్తున్నాము. అండ్ దివాళీకి ఎలాగ పండగకి అందరూ వచ్చి పటాకులు పేలుస్తారు ఇంటి ముందుకు వచ్చి, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ. సో అందరి పటాకులు లైక్ అందరి సినిమాలు పేలాలని, మాది కొంచెం ఎక్కువ సౌండ్, మాది కొంచెం ఎక్కువ రీసౌండ్, ఎక్కువ లైట్లు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాను గారు, కళ్యాణ్ గారు, విజేంద్ర గారు అండ్ సోము గారు అండ్ మామ ధ్రువన్. సో హ్యాపీ మనం ఇద్దరం ఇట్లా, నువ్వు అప్పుడు కాపీ కొడితే ఇవాళ ఫైనల్ ఇట్లా కలిసి మనం ఒక సినిమా షేర్ చేస్తున్నందుకు. అండ్ వీడితో నాకు 3 years నుంచి ఉంది. సో 1.5 years పట్టింది ఈ సినిమా ఫైనల్ షూట్ చేయడానికి. బట్ ప్రాబ్లీ హీస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వేర్ హ్యాపీగా చేసుకుంటూ పోయాము అందరం కలిసి. అండ్ దర్శి మామ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లంచ్. మా డైలీ లంచ్ అంతా స్పాన్సర్డ్ బై దర్శి. అందరం వెళ్ళి దర్శి క్యారవాన్లో కూర్చొని హ్యాపీగా ఆ 1 hour వాజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ షూట్ ఎవ్రీ డే. సో అక్కడ మా వైజ్ మ్యాన్ కొన్ని అడ్వైజులు ఇస్తుంటాడు అనమాట, ఇట్లా విష్ణుమూర్తిలా కూర్చొని క్యారవాన్లో. అండ్ యా బెహరా అయితే థ్యాంక్ యూ మామ. నా ఈ 1.5 yearలో నా ఒక 5-6 రిలీజ్లు అయ్యాయి. మోస్ట్ ఆఫ్ ద రిలీజెస్కి ప్రసాద్ ఒక్కడే నాకు ఫోన్ చేసి మామ బాగా చేసే మామ ఇది అని చాలా అప్రిషియేట్ చేసేవాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బెహ్రా. అండ్ నిహారిక, సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ స్పాంటేనిటీ అండ్ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మేకప్ టిప్స్. అంతే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ మామ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నేను ఇలా ఒక బన్నీవాస్ గారి కాంపౌండ్లో ఒక సినిమా చేస్తున్నాను అనేది నాకు పర్సనలీ చాలా పెద్ద అచీవ్మెంట్. బికాస్ ఐ నో వీళ్ళందరూ మా ప్రొడ్యూసర్స్ తీసుకునే కేర్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రమోషన్ కానీ మార్కెటింగ్ కానీ వాళ్ళు ఎంత మమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తారో మాకు ఆన్ ఏ డైలీ బేస్ ఏదో ఒక ఈవెంట్ నుంచి ఏదో ఒక రీల్ వస్తూనే ఉంటుంది. అండ్ మమ్మల్ని ఫోర్ ఫ్రంట్లో పెట్టి అంత మమ్మల్ని హైలైట్ చేయడం అనేది ఇట్ యాడ్స్ అ లాట్ ఆఫ్ వాల్యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతే మ్యామ్. ఆల్సో 4 years నుంచి నేను వెయిట్ చేస్తున్నా ఏదో ఒక ఈవెంట్లో సుమా గారు నాతో సుమా గారు యాంకరింగ్ చేస్తారని.
అండ్ ప్రతి ఇయర్ అట్లీస్ట్ ఫైనల్ ఇవాళ కుదిరింది. సుమా అడ్డా ఇంకా బాకీ ఉంది, ఏదో రోజు ఆ బాకీ కూడా తీర్చేసుకుంటాను. ఆ బాకీ ఎప్పుడు ఇస్తారు? ఏమో అమ్మా, మళ్ళీ నెక్స్ట్ మూవీకేనా, నా నెక్స్ట్ మూవీ వస్తుంది, దానికి పక్కా నేను. ఓకే, థ్యాంక్ యూ.